నమస్తే. నమస్తే ఎస్ఐ గారు. సార్, నేనే మీకు కంప్లైంట్ ఇచ్చింది. ఈ స్థలం నాది, కానీ అవి దొంగ డాక్యుమెంట్స్ అంటున్నారు. మీరే న్యాయం చేయాలి సార్. ఇవిగోండి సార్ పేపర్లు, చూడండి సార్. ఈ పేపర్లు నీవి కావు, దొంగ డాక్యుమెంట్స్. ఈ స్థలం శంకర్ అన్నది. ఇది చాలా అన్యాయం. నేను కోర్టుకి వెళ్తాను. నీవు కోర్టుకి వెళ్తావా? ఇది శంకరన్న స్థలం. ఈ శంకరన్న స్థలములో ఏలు పెడితే ఏలు ఉండదు, తల ఉండదు. ఏమనుకున్నావు? ఆగండ్రా. దేనికి రా నువ్వు పడుతున్నావు? వాడు నా పర్సు కట్టేసి పారిపోతున్నాడు. నీ దాని గ్యారెంటీ ఏంటి? అసలు నువ్వు పోలీసు అని గ్యారెంటీ ఏంటి? నువ్వు పట్టుకుంటే పోయేదేం లేదు. అదే ఒక కామన్ మ్యాన్ నీ కాడ పట్టుకుంటే సెన్సేషన్. ఎస్ఐ గారు ఆగండి. కుర్రోళ్ళతో పెట్టుకుంటే సునామీ కన్నా డేంజర్. వాళ్ళ పరుసు వాళ్ళకి చేయండి. నమస్తే శంకర్. జయరాం, పని అయిందా లేదా? సగం పని అయిందన్న. సగం పని ఏంటి? వాళ్ళు కోర్టుకి వెళ్తున్నారన్నా. వాళ్ళు కోర్టుకెళ్తే మీరేం చేస్తున్నారు? వాళ్ళ సంగతి మేము చూసుకుంటామన్నా. అన్న సిగ్నల్ దగ్గర గొడవ జరిగిందంటన్నా. సరే గాని సిగ్నల్ దగ్గర ఏదో గొడవ అయిందంట కదా? ఏం లేదన్న, చిన్న గొడవే. అదేంటి చిన్న గొడవ అంటావు? పెద్ద గొడవే జరిగింది కదా. సరే, ఆ గొడవ సంగతి మర్చిపో. మా కుర్రాళ్ళు చూసుకుంటారు. అరే, ఆడెవడో కనుక్కోడ్రా. ఆడికి చిన్న వార్నింగ్ ఇవ్వండి. సరే అన్న. వెళ్ళొస్తాం బాయ్. సరే, వెళ్ళండి. మీ బయోడేటా ఫామ్స్ రాంగ్గా ఫిలప్ చేశారు. సో క్లాస్ అయిన తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళండి. దీనమ్మ మళ్ళీ ఇదేరా? ఏంద్రా చిరాకు? ఏం లేదు బావా, 10 రోజుల నుండి మెసేజ్లు, కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయదు. లవ్ యూ అని పంపిస్తుందిరా. బాగా చిరాకు ఎత్తేస్తుందిరా. కాలేజీలో ఉన్న టైమింగ్స్, నా ప్రతి పని కళ్ళకు కట్టినట్టుగా మెసేజ్ చేస్తుంది. అది ఎవరనేది అర్థం కావట్లేదు. ఎవర్రా అది? ఫోన్ నెంబర్ ఏంటి?
నెంబర్ సంజయ్రా. సంధ్యానా? ఏ సంధ్య? ఆగు ఆగు ఆగు. బుజ్జి చెప్పింది నిజమేనా? ఏం మాట్లాడవే? అది మరేమో అది అది ఐ లవ్ యూ. ఐ లవ్ యూనా? ఓకే, ఆలోచిద్దాం. ఆలోచించాలా? నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం కావాలి? ఎంత టైం అయినా పడచ్చు. ఓకే, నేను కూడా వెయిట్ చేస్తాను. ఆలోచిద్దాం. అవును, మనిద్దరు మనసులు కలవాలి కదా. అదేంటి మరి మన ప్రేమ? మనిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. మనిద్దరు మనసులు కలవాలంటే ఇంకా టైం ఉంది. ఏమో, అవన్నీ నాకు తెలియదు. నువ్వు నాకు కావాలి. ఓకే ఓకే, నువ్వు అర్థం చేసుకోవాలి, నిన్ను నేను అర్థం చేసుకోవాలి. అలా జరిగిన రోజున అప్పుడు ఆలోచిద్దాం. అంత టైం లేదు. ప్లీజ్ రా, అర్థం చేసుకుంటామని అనుకుంటున్నా. నువ్వేం చిన్నపిల్లవు కాదు. మనం ఎంతో మందిని చూస్తున్నాం. అలా చూసుకోవడం, అలా మాట్లాడుకోవడం, కలిసి తిరగడం, వెంటనే విడిపోవడం. అందుకే చందు, మన ఇద్దరం కలిసి పార్కులకి సినిమాలకి తిరుగుతున్నామని, మన ఇద్దరం ఒకటే పోయామని మన కాలేజ్ అంతా చెప్పుకుంటున్నట్టు నీకు తెలుసు కదా. అది వాళ్ళ తప్పు. దానికి నన్నేం చేయమంటావు? చెప్పుకొని. ఇంకా దీన్ని కూడా ఫ్రెండ్షిప్ అంటున్నావంటే నాకేం అర్థం కావట్లేదు చందు. దీంట్లో అర్థం కాని ఏముంది? నేను ఎప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పినట్లు గానీ, అలా మిస్బిహేవ్ చేసినట్లు గానీ ఎప్పుడు లేదే. చందు, ఒక్కటి విను. మా ఇంట్లో నాకు మ్యారేజ్ చూస్తున్నారు. ఈలోగా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి మా ఇంట్లో ఒప్పిస్తేనే, లేదంటే ఇంకా ఈ సంధ్యను నువ్వు చూడదు, ఇంకెప్పటికీ కనిపించేది కూడా. చూడు సంధ్య, ఇటువంటి బెదిరింపులు అందరూ చెప్పేవే. ఎందుకు ఈ పిచ్చి మాటలు? వదిలే, ఇంకేదైనా మాట్లాడు. అదేనా నీ నిర్ణయం? అబ్బా వదిలేమన్నానా? ప్లీజ్ ఇంకేదైనా మాట్లాడు. ఎందుకు ఈ గొడవ? సారీ. సంధ్య, ఓకే బాయ్.
పిచ్చేమన్నా పట్టిందా? మరేం చేయమంటావు? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేమిటి? నాకంత పేషెన్స్ లేదు. అందుకని చావే మార్గమా? నేను కలిసింటే నీతోనే, లేకపోతే నా చావే. అయితే చనిపోవాలనుకుంటున్నావా? నువ్వు చేస్తే ఐ లవ్ యూ ఎవరికి చెప్పాలి? ఐ లవ్ యూ. ఎన్నెన్నో ఆశలు నీ జతలో కన్నా ఈ సమయం ఏవేవో ఆశలు నా ఎదలో విన్నా నేనంటూ ఇంకా ఉన్నానా నీ వల్లే నన్నే మరిచి దుబ్బవుతున్నానా నువ్వేమి చేసిన సయ్యంట సయ్యంట నీ నవ్వే తాకితే హాయంట ఈ వైపు సాగిన నీ వైపే చూస్తుంటా నా రెప్పవాలి తిరియంట ఈ మాటే వింటూ ఉంటే గుండెల్లో నా ఊరట నా మదికి ఇంకో మాటే చేదట నా మనసే నన్నే వీడి వాలిందా నీ ముంగిట నీలో నా రూపం చూస్తూ తీసేను ఎన్నెన్నో రాగాలే నా వైపే వీచెను నీగాలే చంద్రలో ఉన్నా గాని నా చుట్టూ నీ ఊహలే చంద్రంలో నా వై నన్నే ఊహలే నిద్రలే రానే రాని రేయి పగలు నీవులే నీలో నా నన్నే దాచేసానులే ఈ నిమిషం ఎన్నెన్నో ఆశలు నీ జతలో కన్నా బాగా బోరు కొడుతుంది బావా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. బావా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో తెలుసా? అన్నా ఏం చెప్పాడు అన్నా? ఎవరికి తెలుసురా, ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవాలి రోయ్, క్వశ్చన్స్ చేయకూడదు రోయ్. ఏరా ఫీల్ అయ్యావా? ఫీల్ అయ్యాను. సర్లే సాయంత్రం ఫుల్ తీసుకొచ్చారా, తగ్గిపోద్దులే.
రోజులు చెప్తున్నావు వస్తానని, వస్తానంటావు రావు. నీకు ఎన్నిసార్లు చెప్పుకుంటాను? ఎవట్రా బాబు ఈ పులిహార రాజా? అక్కడి నుంచి ఎంటర్టైన్మెంట్ అంటున్నారుగా, వచ్చాడురా. రే వన్ తీసుకురాబో. బాబాయ్ నిన్నే బాబాయ్. బాబాయ్ వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు పిలుస్తున్నారు. రా ఇట్రా. ఏంటండి? ఏ ఊరు బాబాయ్? ఏంటండి? ఒక ఇల్లు, 2 గేదెలు, 2 బకెట్లు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడ ఉన్నాయని. అనకాపల్లి పక్కన భీమవరం ఉంది, అక్కడ అక్కడ. అనకాపల్లి భీమవరమా? భీమవరం. సరే నీ పేరేంటి బాబాయ్? పేరా అండి? కడియాలు కడియాలు కడియాలు. ఏంటండి? కడియాలు. ఒడియాలా? కడియాలు కడియాలు. మా తాత పేరు ఒడియాలు. నీ తాత పేరు ఒడియాలా? కడియాలు కడియాలు. బాబాయ్ మనకి పంచులేస్తున్నాడా, మనం బాబాయ్కి పంచులేస్తున్నామా? పంచెలు లేవండి, లుంగి లుంగి ఉంది నాకు. అరే ఇలా కాదు కానీ బాబాయ్ మన మీద బాగా పంచులు చేస్తున్నాడు కానీ సంచులేముంది బాబాయ్? మా ఆవిడ ఆకలి అవుతుందని అరటి పండించింది. మరి ఇదేది బాబాయ్? మరే అదే మీ కాలేజీ బ్యాగులో ఉంటుందంటగా. వాడు మనల్ని ఆడుకుంటున్నాడో మనం వాడిని ఆడుకుంటున్నామో నిజంగా అర్థం కావట్లేదు బాబాయ్. కానీ బాబాయ్ మాత్రం గట్టిగా ఏదో ఒకటి చేయాలి. ఇదిగో అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అదిగో కనపడుతుంది అమ్మాయి, అమ్మాయి దగ్గరికి వెళ్ళి నెంబర్ తీసుకురాపో. వెళ్ళిరాపో. కొట్టుదేమో అలవాటు అయిపోయింది బాబాయ్. తీసుకురాపో కదా, బయలుదేరు. మరే మరే నీ ఫోన్ నెంబర్ ఇవ్వా. మరి మన పిల్లలు అడిగారు. ఓకే వస్తా వస్తా. దాదా బాబాయ్ నీకోసం వెయిటింగ్. మీరు నెంబర్ అడిగారు కదా అమ్మాయిది, అమ్మాయి నెంబర్ ఇచ్చింది. ఇచ్చిందా? బాబాయ్కి నెంబర్ ఇచ్చిందంటరా. రే నాకు బాబాయ్ చెప్పేది నమ్మకంగా లేదు కానీ వెళ్ళి నువ్వు కూడా ఒకసారి అమ్మాయిని అడిగిరాపో. ఏంట్రా ఏంట్రా అన్నా ఏంటో చెప్పు. అది నిన్ను చూడగానే నా చిట్టి గుండె, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. అదేమిటే నిన్ను చూడకుంటే రెండు అరే 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 గుండె జారి నెంబర్ ఇచ్చావు కదా, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందా. వద్దు వద్దు వెళ్ళిపో. ఏంటి
ఏంటి బాబాయ్, అమ్మాయి నెంబర్ తెచ్చావా ఇంకో నెంబర్ తెచ్చావా? ఉట్టే బాయ్ ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చింది, ఆ అమ్మాయి నెంబరే తెచ్చా. అది అమ్మాయిలా లేదే. మీ ముఖాలకి ఇదే ఎక్కువ. ఇందాక మట్టి బావా వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడులే గాని పో పో పో, ఇక్కడి నుంచి పో. బాబాయ్ ఏమైంది? ఏడమాక ఏడమాక నేనున్నాగా. మైహూనా 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 నేనున్నాగా. అబ్బో ఓకే 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 నేనున్నా అంటున్నాగా. నువ్వు ఉన్నావుగా, నేనున్నా నువ్వు ఉన్నావుగా. నేనున్నా నేనున్నా. నాకు ధైర్యం వచ్చింది, ధైర్యం వచ్చింది. నాకు ఈ అబ్బాయి ఉన్నాడు, నాకు ఈ అబ్బాయి ఉన్నాడు. బాబాయ్ పక్కా పల్లెటూరు అనుకుంటా. అవును పల్లెటూరే. దేనికి ఏ పని మీద వచ్చావు? ఇక్కడ ఏమన్నా పని చేసుకుందామని వచ్చా. ఇది సిటీ బాబాయ్, నువ్వు ఎలా ఉండాలో నేను చెప్తా సరేనా? నువ్వున్నావుగా, నేనున్నానన్నావుగా. మైహూనా నాకు ధైర్యం వచ్చింది. మైహూనా ఆ, ఓకే ఆ, నువ్వు చెప్పినట్టే వింటా. అట్టాగే ఓకే, ఓకే, అట్టాగే నువ్వు చెప్పినట్టే వింటా. బాబాయ్ నేను నిన్ను మారుస్తా బాబాయ్, నేను నిన్ను వాడుకుంటాగా బాబాయ్. ఆ, ఓకే ఓకే ఓకే. కూల్ వాటర్ తెమ్మంటే ఏ వాటర్ తెచ్చావురా? ఇక్కడ ఎవరిని అడుగుతున్నావు? ఇక్కడ బిల్డింగ్ కట్టాలంటే మా శంకరన్న పర్మిషన్ కావాలి. మా శంకరన్న పర్మిషన్ లేనిదే ఇక్కడ ఏ బిల్డింగు కట్టకూడదు. శంకరన్న వాడెవడు? నువ్వెవరు? అయితే వాడే రమ్మను. అయితే అన్నను రమ్మంటావా? అన్న వస్తే నువ్వు తట్టుకోగలుగుతావా? అయితే ఆగు, ఫోన్ చేస్తా. అన్నా నీవెవడవో తెలవదన్నారన్నా. నువ్వు ఒక్కసారి రా, నువ్వంటే ఏందో ఇతనికి రుచి చేయించు.